రాజమండ్రి రూరల్ సీటు కోసం కొట్టుకుంటున్న ఎమ్మెల్యేలు ఎవరు? టీడీపీ జనసేన ఎమ్మెల్యేలు రాజమండ్రి రూరల్ సీటు కోసం కొట్టుకోవడానికి అసలైన కారణం ఏంటి? రాజమండ్రి రూరల్ సీటు వెనుక ఉన్న రహస్యాలు ఏంటి? వీళ్లు కొట్టుకుంటుంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే మధ్య విభేదాల వెనుక ఎవరున్నారు? ఇలాంటి ప్రశ్నలకు పూర్తి సమాధానాలకు ఈ వీడియోను చివరి వరకు చూడండి. మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ సీటు గందరగోళంలో ఉంది. ఈ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో స్వయంగా పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. అలాగే అక్కడి నుంచి పోటీ చేయాలని భావిస్తున్న కందుల దుర్గేష్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్లబోతున్నామని రాజమండ్రి సమావేశంలో పవన్ కళ్యాణ్ తమతో చెప్పినట్లు దుర్గేష్ అంటున్నారు. ప్రజల్లో ఎంత ఆదరణ ఉన్నా అది ఓట్లుగా మలుచుకోవాలని సమావేశంలో ఎన్నికల మేనేజ్మెంట్ గురించి పవన్ దిశానిర్దేశం చేశారు అన్నారు. రాజమండ్రి రూరల్ నుంచి టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నానని సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్లను కలుపుకొని వెళ్లాలని పవన్ సూచించారన్నారు. అయితే ఈ గందరగోళంపై ప్రస్తుత రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. రాజమండ్రి రూరల్ తెలుగుదేశం కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేయాభిలాషులకు మనవి. టీవీ న్యూస్ లలో, వాట్సాప్ లలో వస్తున్న వార్తలు అనేవి ఊహాజనితం. అవి నమ్మి భావోద్వేగాలకు గురవ్వద్దు. నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఖచ్చితంగా గోరంట్ల పోటీలో ఉంటారు. దీంట్లో ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి తొందరలో నారా చంద్రబాబు నాయుడు గారిచే అధికారిక ప్రకటన ఉంటుంది అంటూ ట్వీట్ చేశారు. రాజమండ్రి రూరల్ నుంచి తాను పోటీలో ఉంటానని గోరంట్ల బుచ్చయ్య చౌదరి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని కార్యకర్తలకు చెబుతున్నారు. అయితే టీడీపీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో స్థానాల్లో మండపేట, రాజానగరం, రాజమండ్రి రూరల్ స్థానాలను కమ్మ సామాజిక వర్గానికి కేటాయిస్తుంది. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఇద్దరు టీడీపీ అభ్యర్థులు రాజమండ్రి రూరల్, రాజానగరం టికెట్లు జనసేనకు ఇస్తారనే ప్రచారం ఆసక్తికరంగా మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా 2 రోజుల పర్యటనలో భాగంగా రాజమండ్రిలో పార్టీ ముఖ్య నేతలతో సమీక్షలు చేస్తున్నారు. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, అనపర్తి, రాజానగరం నియోజకవర్గాలకు సంబంధించిన 60 మంది జనసేన పార్టీ ముఖ్య నేతలు టికెట్ ఆశిస్తున్న ఆశావాహులతో సమావేశమయ్యారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గత నెలలో రాజానగరం, రాజోలు స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా రాజమండ్రి రూరల్ సీటుపై క్లారిటీ ఇచ్చారు. దీంతో టీడీపీ కేడర్ కన్ఫ్యూజన్ లో ఉంది. టీడీపీ జనసేన పార్టీల పొత్తుల లెక్కలపై అధికారికంగా ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. బీజేపీతో పొత్తుపై క్లారిటీ వస్తే తప్ప అభ్యర్థుల ప్రకటన ఉండదంటున్నారు. మా వీడియో మీకు నచ్చినట్టయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.